హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరూస్ కిచెన్. నేను మీ స్వర్ణ. గోధుమ రవ్వతో కేసరి ఏ పండగ అయినా దేవుడికి నైవేద్యంగా చాలా క్విక్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టచ్చు. హెల్తీగా ఉండే గోధుమ రవ్వ కేసరి పక్కా మెజర్మెంట్స్తో చేస్తే చాలా బాగుంటుంది. అండ్ ఇంటికి ఎవరైనా సడన్గా గెస్ట్లు వచ్చినా, కిడ్స్కి ఏదైనా స్వీట్ చేసి పెట్టాలన్నా అప్పటికప్పుడు ఈ గోధుమ రవ్వ కేసరి చేసి పెట్టేయచ్చు. సరే, మేకింగ్ ప్రాసెస్ ఎలాగో చూసేయండి. మరి గోధుమ రవ్వ, దీన్ని బన్సీ రవ్వ అని, లాప్సీ అని కూడా అంటారు. ఈ రవ్వతో చాలా రకాల వెయిట్ లాస్ రెసిపీస్ కూడా చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాస్త హీట్ అవ్వగానే అందులో కొన్ని జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు కాస్త కలర్ చేంజ్ అవ్వగానే అందులోనే కొన్ని కిస్మిస్ వేసి అవి కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కిస్మిస్ కూడా ఫ్రై అవ్వగానే వాటిని తీసి ఇంకొక బౌల్లో వేసుకోవాలి. అదే నెయ్యిలో 1 కప్ గోధుమ రవ్వ వేసి స్టవ్ సిమ్లో పెట్టి రవ్వ కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. రవ్వ ఫ్రై అవుతూ ఉంటే మంచి అరోమా వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ రవ్వను తీసి పక్కన పెట్టుకోవాలి. అదే గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని ఏ కప్తో అయితే గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్తో 2 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ కాస్త బాయిలింగ్ స్టార్ట్ అవ్వగానే ఇందాక వేయించి పెట్టుకున్న గోధుమ రవ్వని కొంచెం కొంచెంగా వేస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు గోధుమ రవ్వ ఉడకడం కోసం ఒక 2 మినిట్స్ పాటు లిడ్ పెట్టుకోవాలి. టూ మినిట్స్ తర్వాత గోధుమ రవ్వ చక్కగా ఉడికిపోయింది. స్టవ్ పైన ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్ బెల్లం తురుము యాడ్ చేసుకోవాలి. అందులో 1 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. బెల్లం కరిగి ఒక బాయిల్ వస్తే సరిపోతుంది. ఇది బెల్లంలో ఏదైనా డస్ట్ ఉంటే క్లియర్ చేసుకోవడానికి. ఇక్కడ బెల్లం డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. ఇందాక ఉడికించి పెట్టుకున్న గోధుమ రవ్వలో బెల్లం కరిగించిన వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వని ఉండలు లేకుండా చక్కగా కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు స్టవ్ సిమ్లో పెట్టి లిడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందాక వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని కూడా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. గోధుమ రవ్వతో చేసిన కేసరి రెడీ ఫర్ నైవేద్యం. మీరు నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. నా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు ముందుగా అందుతాయి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.